షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. వెల్కమ్ టు డేట్ 16. సో ఈరోజు మన క్లాస్లో హరామి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి తీసుకుందాం. మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చాలా ముఖ్యమైనది ట్రెండ్ రివర్సర్ ప్యాటర్న్ అయిన హరామి గురించి తెలుసుకోబోతున్నాం. హరామ్ అనేది జపనీస్ పదం. దీని అర్థం గర్భంలో ఉన్న శిశువు. గుర్తుపెట్టుకోండి, గర్భంలో ఉన్న శిశువు. ఈ ప్యాటర్న్ 2 క్యాండిల్తో ఏర్పడుతుంది. ఇది మార్కెట్లో ట్రెండ్ బలహీనపడుతుందని మరియు రివర్సల్ వచ్చే అవకాశం ఉందని మనకి ఈ క్యాండిల్స్ అనేది తెలియజేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. హరామి ప్యాటర్న్ బుల్లిష్ కానీ బేరిస్ కానీ ఏర్పడవచ్చు. కాబట్టి ట్రేడర్స్ ఈ ప్యాటర్న్ను గుర్తించడం చాలా ముఖ్యం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు హరామి ప్యాటర్న్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ ప్యాటర్న్ 2 క్యాండిల్తో ఏర్పడుతుంది. మొదటిది క్యాండిల్ పెద్ద బాడీ కలిగి ఉంటుంది, రెండవది క్యాండిల్ చిన్న బాడీ కలిగి ఉంటుంది. ఈ చిన్న క్యాండిల్ పూర్తిగా మొదటి క్యాండిల్ బాడీ లోపలే ఉంటుంది. అంటే రెండవ క్యాండిల్ మొదటి క్యాండిల్ను దాటకుండా దాని లోపలే ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, దాని లోపలే ఏర్పడుతుంది. ఇదే హరామి ప్యాటర్న్ యొక్క ప్రధాన లక్షణం. అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు అన్నట్టు. చిన్న క్యాండిల్ ఎంత స్పష్టంగా లోపల ఉంటే ప్యాటర్న్ అంత బలంగా ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ హరామి ప్యాటర్న్లో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. డౌన్ ట్రెండ్ తర్వాత వచ్చి ఏర్పడేది అండ్ మొదటిది బుల్లిష్ హరామి అండి. అండ్ డౌన్ ట్రెండ్ తర్వాత ఏర్పడేది. ఓకే, డౌన్ ట్రెండ్ ఏదైతే ఇక్కడ మీకు చూపించానో ఇక్కడ ఇది, దీని తర్వాత వెళ్తుంది. అండ్ ఇంకోటి అప్ ట్రెండ్లో వచ్చేదాన్ని బుల్లిష్ రివర్సల్ని సూచించవచ్చు. ఇది పెద్ద బుల్లిష్ క్యాండిల్ తర్వాత చిన్న బేరిస్ క్యాండిల్ని చూపిస్తుంది. కాబట్టి ఇది బేరిస్ రివర్సల్ సాంకేతంగా చూపిస్తుంది. కాబట్టి ట్రెండ్ కంటెక్స్ట్ను గుర్తించడం మనం చాలా ముఖ్యం. ట్రేడింగ్ స్ట్రాటజీ, మరి దీన్ని ఎట్లా చేయాలా? హరామి కనిపించగానే వెంటనే ట్రేడ్ తీసుకోకూడదు. కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం తప్పనిసరిగా వేచి ఉండాలా. బుల్లిష్ హరామీలో కన్ఫర్మేషన్ బుల్లిష్ క్యాండిల్ వస్తేనే బై ఎంట్రీ గుర్తించాలా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బై ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలో దీన్ని దాటిన తర్వాత తీసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్లో రావాలి, అప్పుడు మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ స్టాప్ లాస్ వచ్చేసరికి లోను పెడితే సరిపోతుంది. స్టాప్ లాస్ వచ్చేసరికి దీని యొక్క లో పెడితే మనకి సరిపోతుంది. అండ్ ప్రాఫిట్ టార్గెట్ కోసం తర్వాత ఉన్నటువంటి సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్ని ఉపయోగించవచ్చు. ఎల్లప్పుడూ రిస్క్ రివార్డ్ రేషియో మరి క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో చూడండి. మీకు ఏదైతే కొన్ని ఎగ్జాంపుల్స్ ప్యాటర్న్స్ ఇక్కడ కనపడుతున్నాయో చూడండి. దాన్ని బేస్ చేసుకొని మీరు దేని మీద, ఏ స్టాక్ మీద ఇలా చేసినప్పుడు మనకి కరెక్ట్గా వర్కౌట్ అయిందో ఆ స్టాక్ పేరుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపటి క్లాస్లో పవర్ఫుల్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అయినటువంటి 3 వైట్ సోల్జర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి.